హలో గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. కూలీ సినిమా ఎలా ఉంది అంటే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం, ఇట్స్ జస్ట్ ఎ డిసప్పాయింటింగ్ ఫిలిం. డిసప్పాయింటింగ్ కూడా ఎందుకు అంటే మన ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ ఉన్నాయి, మన హైప్ అలా ఉంది ఈ సినిమాకి. రజనీకాంత్ గారి యాక్టింగ్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, అంత బడ్జెట్, అంతమంది స్టార్ కాస్ట్, నార్త్ నుంచి ఒకరు, తమిళ నుంచి ఒకరు, తెలుగు, కన్నడ, ఇలా ప్రతి చోట నుంచి ఒక్కొక్క సూపర్ స్టార్. కాసేపు ఏమో టైం ట్రావెల్ అన్నారు, కొంతమంది ఏమో సైఫై అన్నారు, ఇలాగ ఎక్కడ లేని థియరీలు అన్నారు, మళ్ళీ ఎల్సీయూ అన్నారు, ఎల్సీయూ 2 ట్రక్లు అన్నారు, ఏదేదో అన్నారు. సో ఇవన్నిటి వల్ల హైప్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ హైప్తో పోల్చుకుంటే సినిమాలో అంత మ్యాటర్ ఏం లేడు అక్కడ. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో, ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. మళ్ళీ ఏం లేని దానికి ఏ సర్టిఫికేషన్ ఒకటి, అది ఒక కొంత హైప్ ఫ్యాక్టర్ జనరేట్ చేసింది. ఏదో కొత్తగా ఉండబోతుంది, సంథింగ్ యూనిక్ వీఆర్ గోయింగ్ టు సీ. లోకేష్ ఇస్ కుక్డ్ అన్నారు. బేసిక్గా అతను ఒక రొటీన్ మాస్ రివెంజ్ డ్రామాని తీసుకున్నారు. ఏదో కొంచెం స్క్రీన్ ప్లే అటు ఇటు తిప్పి ట్రై చేశారు. బట్ ఓకే, ఐఎమ్ నాట్ రియలీ హ్యాపీ విత్ ది ఎండ్ ప్రొడక్ట్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వన్స్ అగైన్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం, ఇట్స్ డీసెంట్ ఫిల్మ్. మీరు వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉన్నప్పుడు వాటితో వెళ్తే కనుక ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో, డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ ఆన్ దిస్, అండ్ దెన్ యూ గో అండ్ వాచ్. మీకు రజనీకాంత్ గారి వింటేజ్ పర్ఫార్మెన్సెస్ చూడొచ్చు, ఆయన స్టైల్ అండ్ స్వాగ్ చూడొచ్చు. మ్యూజిక్ అండ్ బీజిఎం ఆర్ ఆబ్వియస్లీ వెరీ గుడ్. అండ్ సోబిన్స్ క్యారెక్టర్ ఈజ్ వెరీ నైస్. హౌ ఆ క్యారెక్టర్ టర్న్స్ తీసుకుంటుంది, ఆ క్యారెక్టర్ ఆయన చేసిన విధానం, ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగుంది. సో దోస్ ఆర్ ప్లస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అసలు ఆ ముందు అనిరుద్ధ్ అనాలే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఆయనేమో రజనీకాంత్ సినిమా అనేసరికి ఎక్కడలేని ఎనర్జీ అంతా తెచ్చేసుకుని ఇంకా చార్ట్ బస్టర్ సాంగ్స్ అన్నీ రిలీజ్ చేస్తున్నాడు ఆయన. సో సినిమాకు ముందు అవన్నీ నీ సినిమాలో అంత ఉంటుంది ఎంత ఉంటుంది అని వెళ్తుంటే అక్కడ ఏం ఉండట్లేదు. సో అనిరుద్ధ్ గారు కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తే బెటర్ ఏమో నెక్స్ట్ టైం నుంచి. ఇక నుంచి మనం మూవీ గురించి డిస్కస్ చేస్తాం. సో స్పాయిలర్స్ అహెడ్, ప్లీజ్ కీప్ ఇన్ నోట్. మూవీ యాక్చువల్ ఫ్లో అవుతూ ఉంటుంది అలాగా, అంటే నెక్స్ట్ ఏం అవుతుంది అని చూస్తూ ఉంటాం మనం. ఏదన్నా అవుతుంది అన్న పంచ్ లైన్ కోసం. అది అప్పటికి రాదు. ఒక హై ఎక్కడా ఇవ్వలేదు, ఇది జస్ట్ అలా ప్లెయిన్గా వెళ్ళిపోతుంది. స్క్రీన్ మీద ఈవెంట్స్ ఆర్ అన్ఫోల్డింగ్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ సబ్ ప్లాట్స్, సో మెనీ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్డ్. సో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, కానీ చివరికి ఎటు వెళ్ళట్లేదు. అది దట్ వాజ్ ది మెయిన్ ఇష్యూ. అసలు సెంట్రల్ థీమ్ ఏంటి ఈ సినిమాకి? ఫస్ట్ సత్యరాజ్ గారి డెత్లో ఆ డెత్ అనుకున్న కాన్స్పిరసీ ఏంటి అని స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏమో ఆ డెడ్ బాడీస్ని ఎస్కేప్ చేసే, మాయం చేసే టెక్నాలజీ అంటారు, ఆ చైర్ అన్నారు, విచ్ ఈజ్ ఎ లిటిల్ ఇంట్రెస్టింగ్. అదే డైరెక్షన్లో వెళ్ళొచ్చు కదా. ఫస్ట్ హాఫ్ అంతా అక్కడ వరకు తీసుకెళ్ళి సడన్గా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి లేదు మేము ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తామని చెప్పి మొదలెడతారు. ఆర్గన్ ట్రాఫికింగ్ ఈజ్ నాట్ రియలీ యూనిక్ కదా. దానికంటే మీరు ఈ చైర్ మీద ఫోకస్ పెట్టి ఇంకేదైనా డెవలప్ చేయాల్సింది. అండ్ ఆల్సో మీరు వన్స్ అది షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హీరోకి కాన్ఫ్లిక్ట్ ఏముంది? సత్యరాజ్ని చంపిన క్యారెక్టర్ ఒక ఆయన, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి రివెంజ్ తీసుకోవడం ఇట్స్ డిఫరెంట్ థింగ్. మధ్యలో నాగార్జున ఎందుకు వచ్చాడు, ఆయన మీదకి ఎందుకు మీరు రివెంజ్ మళ్ళింది? ఈ ఆర్గన్ ట్రాఫికింగ్కి మీకు అసలు అంత కనెక్ట్ అవ్వాల్సిన సంబంధం ఏంటి అంటే నేను పర్సనల్గా ఫీల్ అవ్వలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ నాగార్జున చనిపోతే నేను బ్యాడ్గా ఫీల్ అయ్యాను. ఒక ఆయన ఏం చేశాడు, సత్యరాజ్ని ఆయన చంపలేదు, ఒక కొడుకున్నాడు, ఒక మాడి హోల్ కాన్ఫ్లిక్ట్లో అటు ఇటు తిరగడంలో ఆడిపోతాడు. ఆడు మంచి కొడుకున్నా చాలన్నట్టు. చివరికి ఏదో ఫార్మాలిటీకి చంపాలి కదా అని చెప్పి నాగార్జున గారిని చంపుతారు. ఎందుకు ఇదంతా మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు? రజనీకాంత్ గారికి ట్రిబ్యూట్ కోసం అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పెట్టారు, ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ డెఫినెట్ ఎఫర్ట్. ఆ విఎఫ్ఎక్స్ అది కూడా బాగానే ఉంది. స్క్రీన్ మీద చూపించిన విధానం కూడా బాగుంది. సో సడన్గా అప్పటి వరకు ఒక కలర్ గ్రేడింగ్ ఉండి ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నాము, ఒక ఫిల్మ్ చూస్తున్నట్టు ఆ టోన్లోకి వెళ్ళిపోతుంది, విచ్ ఇస్ ఫైన్. బట్ ఇది మీరు రివీల్ చేయకుండా ఉండాల్సిన ట్రైలర్లో మీరు రివీల్ చేయడం వల్ల ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది అని ముందు అది బ్రెయిన్లో పెట్టుకుని వెళ్ళి అది ఎప్పుడు వస్తుంది అని చూస్తాను నేను. సినిమా అయిపోవచ్చింది ఇంకా రాలేదు ఏంటంటే మొత్తం సినిమా ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సీక్వెన్స్ అసలు ఇదివరకు ఎలా ఉండేవాడు తెలుసా అని చెప్పి చిన్న ముక్క పెట్టారు. అది ఎలాగో గ్లిమ్స్ అయినప్పుడు దాన్ని అసలు మీరు రివీల్ చేయకుండా ఉండాల్సింది. అండ్ హోల్ 30 years బ్యాక్ షాడోస్లో ఉన్నాడు, ఇదంతా మీరు ట్రైలర్లోనే చెప్పేయడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. అండ్ క్యామియోస్ అయితే అది అనవసరం అనే చెప్పాలి.
అమీర్ ఖాన్ గారిది అయితే కంప్లీట్లీ అనవసరం. ఈయన ఉపేంద్ర గారిది కూడా ఓకే, అంటే ఉన్నారు ఇంకా ఏదో ఉన్నారు క్యామియో అన్న దానికే తప్ప పెద్ద ఎక్కువ సర్వ్ చేయలేదు. అలాంటప్పుడు అగైన్ మీరు క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది ముందే, బిఫోర్ ద మూవీ రిలీజెస్. ఇది ఒక చిన్న సర్ప్రైజ్ లాగా జైలర్ లాగా ఉంచేయాల్సింది, అనవసరంగా చెప్పారేమో అనిపించింది. మేబీ అలా ఉంచేస్తే మళ్ళీ జైలర్ అంటారని మీరు రివీల్ చేసినట్టున్నారు. బట్ అటు ఇటు తిప్పిది ఆ సినిమాలో జైలర్ ప్లస్ విక్రమ్కి ఏదో కాంబినేషన్ చేస్తే క్రియేట్ అయిన మూవీలానే ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళండి. ఎంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అంత బాగా మూవీ ఎంజాయ్ చేస్తారు. థియేటర్కి వెళ్ళి చూపుకుంటే పర్లేదు, మరీ అసలు వెళ్ళొద్దని నేను చెప్పను. బట్ మీరు ఏం ఎక్స్పెక్టేషన్స్ హర్ట్ అవుతారో సో చూసుకోండి. సార్ ఏంటి సార్ అది?